ఏం చేస్తున్నామ్మా? మొన్నటి వరకు చక్కగా ఏ పని లేదు. ఈరోజు నుంచి బోల్డ్ పని ఉంది. నాకు చెప్పి నేను చేస్తాను. నువ్వు చెయ్యాల్సి నువ్వు చేస్తున్నావులే, కానీ మెయిన్ మొత్తం నేను వచ్చిన తర్వాత యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఫ్రెండ్స్ అని చెప్పి. బట్ అసలు నాకు అలా తీయడానికి కూడా ఓపిక లేదు. పచ్చిమిరపకాయలు వస్తున్నా అలాగే తొడుములందుకు తీసి అలా కడిగేసావు కదా, పెట్టేయచ్చు కదా ఫ్రిడ్జ్లోనే. తొడుములు తీసి కడుగుతాను, కడిగి స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి. ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేసుకోవాలి. డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి, దేవుడి గది క్లీన్ చేయాలి, హాల్ క్లీన్ చేయాలి, రూమ్ క్లీన్ చేయాలి, బాత్రూమ్ క్లీన్ చేయాలి. బోల్డ్ వాళ్ళు ఉన్నాయి. హెయిర్ బాగాలేదా? హెయిర్ ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. నూనె రాసేసా ఫుల్గా, హెడ్ఏక్ వచ్చేస్తుందని. దట్టు నిన్నటి వరకు ఈ పని ఉండేది కాదు కదా, అందువల్ల ఏమనిపించేది కాదు గాజులు. ఈరోజు ఈ గాజులతో పని చేస్తుంటే ఏంటంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఏదో చేతి మీద ఉన్నట్టులాగా అనిపిస్తుంది అనమాట. కానీ నువ్వు నడుస్తున్నప్పుడు చూసుకోరా బాబు, కిందన ఇట్లా వైట్ టైల్స్ మీద వాటర్ ఉంటే కనబట్టలేదు, జరగమని జాగ్రత్తది. నిన్న తెచ్చిన సూట్ కేసు కూడా ఇంకా క్లియర్ చేయలేదు. ఒక పక్క వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి. సీమాంత వీడియో ఇంకా పెట్టలేదు. అంటే నాకు తెలిసి ఈ వీడియో పెట్టేసేపటికే ఆ వీడియో పెట్టేస్తాలే. అలసిపోయాను. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే 9th మంత్ వచ్చేస్తుంది. ఇంకో 2 డేస్లో 9th మంత్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల ముందుగానే అన్నీ చేసుకోవాలని ఆతృత. క్లీనింగ్లు అన్నీ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మమ్మీ వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఏంటో ఎలా చేస్తాను ఏంటో. బ్యాక్ పెయిన్ వచ్చేసింది విపరీతంగా. మెయిన్ ప్రాబ్లం అదే బ్యాక్ పెయిన్ వల్ల. అమెజాన్లో కొన్ని ఎసెన్షియల్స్ అనేవి పర్చేస్ చేశా. సో ఇవే అనమాట, చాలా చిన్న షాపింగ్ హాల్. ఈ మంత్ వచ్చేసి నేను సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్ తీసుకున్నా. అండ్ ఇవన్నీ కూడా మనకి నేను మొన్న సేల్ గురించి చెప్పాను కదా, అమెజాన్లో సేల్లోనే పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇందు మీద ప్రైస్ అయితే 420 అని ఉంది, కానీ మనకి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది ఇప్పుడు సేల్లో. తర్వాత ఇది కూడా ఫేస్ వాష్ ఆర్డర్ చేశా. డాట్-ఇన్కి. ఇది ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేశాను. ఇది చాలా రివ్యూస్ చూశాను, బ్యారియర్ రిపేర్ అండ్ ఆల్సో జెంటిల్ ఫేస్ వాష్ అని చెప్పేసి, హైడ్రేటింగ్ ఫేస్ వాష్ అని చెప్పేసి. సో ఇది తీసుకున్నా, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ దాని తర్వాత నేను ఇప్పటికొచ్చి ఒక 2-3 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నది ఇది బ్యాట్రిక్ స్మూత్ బయలేజ్ది సిరం అనమాట. సిరం కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా కూడా నాది. సో అందువల్ల ఈ సిరం తీసుకున్నాను. చాలా బాగుంటుంది. మ్యాట్రిక్స్ బయలేజ్ షాంపూ అండ్ కండిషనర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈసారి కొత్తగా ఇది ట్రై చేశాను అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో తెగ చూస్తున్నాను ఇది. సో ఇది మేకప్ వేసుకోలేని వాళ్ళకి ఇది కొంచెం ఫేస్ బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట, సిరమిన్ క్రీమ్. సో నాకైతే చేతి మీద పెట్టుకొని చూసినప్పుడు నాకు డిఫరెన్స్ అనేది బాగా కనిపించింది. నేను ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చేతి మీద పెట్టుకొని చూశాను అనమాట. క్రీమ్ అయితే వైట్ కలర్లో ఉంది. ఇది చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా ఉంది. నేను చూసి పర్చేస్ చేశాను అనమాట. తర్వాత లారియల్ది ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ ఇస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి షేడ్ నేను తీసుకున్నది లేజీ సండే తీసుకున్నా. రెగ్యులర్ వేర్కి అంటే డైలీ వేర్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను, కాకపోతే ఇప్పుడు నేను రెడీ అయ్యి లేనమాట మీకు చూపించడానికి. అందువల్ల ఈ షేడ్ ఇలా చూపిస్తున్నా. ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎవ్రీడేకి చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్దగా అంత హెవీగా అనిపించేది, చాలా లైట్ ఫార్ములా ఉంటుంది అనమాట. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఆ తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసి ఇది ఆల్మోస్ట్ నాకు క్లీన్ చేయడానికి 2 hours పట్టింది తెలుసా. మొత్తం కూర్చొని చేసేసరికి 2 hours పట్టింది. అండ్ గ్యాస్ స్టవ్ కూడా చాలా రిపేర్ వచ్చేసింది. అసలు మంట అస్సలు రావటం లేదు. ఏంటో రిపేర్లు అన్నీ ఒకసారి వస్తాయి, ఏంటో నాకు అర్థం కాదు. సో అదేంటో ఎలా ఉన్నా సరే మనం క్లీన్ చేసుకోవాల్సిందే తప్పదన్నట్టుగానా.
యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చిన 2-3 డేస్కి షూట్ చేశానమాట. ఇప్పుడు ఇది కాదు. సో ఆ క్లిప్స్ అలాగా నేను ఈరోజు వ్లాగ్లో యాడ్ చేస్తున్నా. సో వచ్చిన వెంటనే ఈ గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకుని, ఎందుకంటే మనం డైలీ కుక్ చేసుకోవాలి కాబట్టి సో డస్ట్ అంతా పడుతుంది కాబట్టి మెయిన్ మనము ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో క్లీనింగ్స్ వచ్చిన వెంటనే మెయిన్ మనకి ఏవి అవసరమైనవో అవి క్లీన్ చేసుకుని మిగతా లీజర్గా కుక్ చేసుకోవడం అంటున్నానండి, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ నేనైతే కిచెన్ క్లీన్ చేస్తాను, ఆ తర్వాత బెడ్రూమ్ బెడ్ షీట్స్ అవి చేంజ్ చేసుకుంటాను, దాని తర్వాత వాష్రూమ్ క్లీన్ చేసుకుంటాను, దాని తర్వాత మిగతా షో కేసులు కానీ లేకపోతే ఈ పార్టిషన్స్, మళ్ళీ టీవీ యూనిట్స్, డస్టింగ్, ఓవెన్ క్లీనింగ్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ తర్వాత చేసుకుంటాను అనమాట. మెయిన్ మ్యాండేటరీగా అయితే కిచెన్ క్లీన్ చేస్తాను, ఎందుకంటే మనం అట్లీస్ట్ టీ చేసుకోవాలన్నా వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలన్నా సరే ఆ డస్ట్ అనేది విపరీతంగా ఉంటుంది, ఎంతో కొంత డస్ట్ ఫుడ్లోకి పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ కొంచెం ఓపిక్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. అది కూడా మెయిన్ ఈ ప్లాట్ఫామ్, ఈ గ్యాస్ స్టవ్ ఉన్న ప్లాట్ఫామ్. మిగతా ప్లాట్ఫామ్స్ నాకు మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కసారి అలా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. చికెన్ ఫ్రై ఒక పక్క పాలు పెట్టాను. అండ్ ఈరోజు చాలా రోజులైంది అదేంటి పచ్చిమిర్చి కోడి పులావ్ అండ్ ఆల్సో చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి, ఇది 2 పూటలకే అనమాట. మాకిద్దరికి ఏముందిలే అన్నట్టుగా ఇంకా ఒక్కొక్క పూట ఒక్కొక్కటి చేసే ఓపిక కూడా లేదు, అండ్ ఆల్సో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. చిటిముచ్చల కోడి పులావ్ కూడా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి చేశాను. అండ్ చిటిముచ్చల కోడి పులావ్కి అయితే నేను నార్మల్ రైస్ యూజ్ చేశాను, చిటిముచ్చలు యూజ్ చేయలేదు. సో నార్మల్ పచ్చిమిర్చి కోడి పులావ్ అనమాట. ఈరోజు రెసిపీ ఏమి యాడ్ చేయట్లేదు. చికెన్ ఫ్రై మాత్రం జస్ట్ ఇలాగా ట్రైపాడ్ పెట్టాను అనమాట. చాలా రోజులు అయింది కదా, ఇక్కడ కుక్ చేసింది చూపించి చాలా రోజులు అయింది కదా షేర్ చేసుకుని చెప్పి ఇక్కడ ఇలాగా కెమెరా పెట్టాను అనమాట. అండ్ తర్వాత ఈరోజు వ్లాగ్లో అయితే నేను బేబీ ప్రొడక్ట్స్ అంటే ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను, నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టాను అనుకుంటాను. సో దాన్ని బట్టి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఫ్యూ డేసే ఉన్నాయి, నాకు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. అండ్ మొన్నటి వీడియోలో మాత్రం మీరు చాలా మంచి కామెంట్స్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. కొంతమందికి నేను వీడియోలో చెప్పింది అర్థం కాక మళ్ళీ అదే కామెంట్స్ రిపీట్ చేశారు. సో వాళ్ళని అలా వదిలేద్దాము, ఇంక వాళ్ళు వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ చేస్తారనమాట, నేను ఏం చెప్తున్నానో కూడా వినకుండా. సో మేబీ అందరూ ఒకలా చూడాలని ఏం లేదు కదా వీడియోస్. సో కొంతమంది డీటెయిల్గా చూస్తారు, కొంతమంది నార్మల్గా స్కిప్ చేసుకుంటూ చూస్తారు. సో అదే మళ్ళీ రిపీట్ చేశారు. సో అది అలా పక్కన పెట్టేద్దాము. అండ్ నాకైతే కామెంట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. మీరు ఏం టెన్షన్ పడకండి, హ్యాపీగా బేబీ గర్ల్ పుడుతుంది, బేబీ బాయ్ పుడతారు, మీ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో మీరు ఆ కన్సర్న్ చూపించడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇలా కామెంట్స్ చూసేటప్పటికి నాకు ఒక్కొక్క కామెంట్కి అనిపిస్తుంది తెలుసా, ఇంట్లో వాళ్ళే కనీసం ఉన్నావా, తిన్నావా, బాగున్నావా అని అడిగే వాళ్ళు అడగరు. ఇలాంటిది ఎవరో తెలీదు మన వీడియోస్ని ఎంత ఆదరించి అభిమానించి మన కోసం కొంచెం టైం పెట్టి టైప్ చేసి మనకి ఇలా ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే నేను అది ఫస్ట్ నుంచి ఈ మాటలు చెప్తున్నాను మీకు, నేను అది చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి 2 రోజుల కామెంట్స్ మాత్రం సూపర్గా నచ్చాయి అనమాట. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అండ్ మీరు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు, సో దాన్ని నేను ఫాలో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటనేది ముందు వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తా. మళ్ళీ మీకు అది కొంచెం సర్ప్రైజింగ్లా ఉంటుంది కదా, అందుకని చెప్పి. సో మీరు ఇచ్చే అడ్వైజెస్ అన్నీ కూడా నేను ఫాలో చేస్తాను. మ్యాక్సిమం నాకు మీరు చెప్పేది నేను అనుకునేది సింక్ అయితే కంపల్సరీగా నేను పరిస్థితులు బట్టి నేను ఫాలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చికెన్ ఫ్రై కూడా కొంచెం సింపుల్గానే తేల్చేసాను అనమాట, మరి అంత ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని ఆ తర్వాత ఇలా కాకుండా నార్మల్గానే చేసేసా. అండ్ పచ్చిమిర్చి కోడి పులావ్కి అయితే ఇక్కడ నేను ఆనియన్స్, గరం మసాలా అవన్నీ ఫ్రై చేసుకొని చికెన్ అది కూడా వేసుకొని ఈ గ్రీన్ పేస్ట్ అనేది వేసుకుంటాము. మిరియాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసుకొని గ్రీన్ పేస్ట్లా చేసుకుంటాము. ఈ బిర్యానీ అంటే మిట్టు కూడా చాలా ఇష్టం. ఈరోజు బిర్యానీ అంత ఎఫెక్టివ్గా రాలేదు, మేబీ నేను టైర్డ్ అయిపోవడం వల్ల ఏంటో
అంత ఎఫెక్టివ్ అంటే ఇంతకుముందు చేసినంత టేస్ట్ రాలేదు నాకే అనిపించింది. ప్రవీణ్ అయితే బాగుంది అన్నారు కానీ మనం ఏం చేసినా బాగుంది అనేవాళ్ళు పక్కన ఉండడం కూడా చాలా అదృష్టం తెలుసా. ప్రవీణ్ అయితే చెప్తారు ఏమైనా అప్పుడులా లేదు ఇప్పుడులా లేదని చెప్తారు కానీ మరీ కొట్టినట్టుగా మరీ హర్ట్ అయ్యేటట్టుగా అయితే చెప్పరు. నాకు అది నేను తినేటప్పుడు కూడా నాకు తెలిసిపోద్ది ప్రవీ ఈరోజు అంత బాగాలేదు కదా ప్రవీ అని అనేస్తానమాట నేను. సో అలాగనే మంచిగా తింటాం ఇద్దరం కూడా. సో ఇక్కడైతే చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది ఏంటంటే నైట్ రోటీస్లోకి లేకపోతే నార్మల్గా ఉట్టుండి తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కొంచెం గరం మసాలా కొంచెం మసాలా పౌడర్లు అవి వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నా. కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకున్నాను అనమాట. కొంచెం గుజ్జులా వస్తే వేడి అన్నం ఇన్కేస్ వండుకున్న వేడి అన్నంలోకి రసము ఈ చికెన్ ఫ్రై వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని. అండ్ ఇదైతే మాకు 2 పూటలు చేశాను కానీ అసలు తినలేకపోయామన్నమాట. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నాన్ వెజ్ డే ఎప్పుడు ఉంటుందో మళ్ళీ అప్పుడు వేడి చేసుకొని తినాలి. సో అలా ఉంటుంది. అండ్ మొత్తం రెసిపీ అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ప్లేట్లో ఇలా పెట్టుకున్నా. నేను ఇంతే క్వాంటిటీ తింటున్నాను, ఇంతకు మించి ఎక్కువ తినలేకపోతున్నాను అనమాట. సో ఒక 2 పీసులు అండ్ ఒక 2 పిడికిళ్ళు రైస్ తింటున్నాను. ఈ పచ్చిమిర్చి కోడిపుల్ల అండ్ చికెన్ ఫ్రై అనమాట ఈరోజు స్పెషల్. దాని తర్వాత బేబీకి కొన్నాను అని చెప్పాను కదా ఆ ప్రోడక్ట్స్ చూసేద్దాం. ఒక్కొక్కటి అలా పార్సిల్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇది చూసి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో వై నాట్ షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. రవి బుజ్జోడు జుబ్బాలి బుజ్జోడువే జుబ్బాలి. ఇది యాక్చువల్గా నేను యూనిసెక్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. లైక్ బాబు పుట్టిన వేయచ్చు పాప పుట్టిన వేయచ్చు అని చెప్పి. ఇదిగో ఇది స్వాడిల్ అండ్ ఇది వచ్చేసి ఇవి టై చేసుకునే జుబ్బాలు ఉంటాయి కదా ఇవి బటన్ జుబ్బాలు అనమాట. బటన్ జుబ్బాలు ఇవి నేను ముందుగా ఎందుకు ఆర్డర్ చేశానంటే నాకు తెలిసి చాలామంది అనుకుంటారు ఎందుకు ముందుగా. ఇవి డంగరీస్ అనమాట. డంగ్రీస్ ఇవేంటో తెలీదు. ఇది ఏంటంటే ఆర్డర్ ఫీడింగ్ కుర్తీస్ ఫీడింగ్ కుర్తీస్ అండ్ ఇగో ఇవేంటనేది చూడాలి ఓపెన్ చేసి. సో ఇవేంటంటే నేను ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందుకని నేను ముందుగా ఆర్డర్ చేశాను. సో నార్మల్గా అయితే ముందుగా ఆర్డర్ చేసుకోకూడదు అంటుంటారు, బట్ ముందుగా వాష్ చేసుకుని డెటాల్లో వాటిలో చేసుకుని బెటర్ కదా అని బేబీ డిటర్జెంట్ కూడా ఆర్డర్ చేశా. సో బేబీ డిటర్జెంట్లో వాష్ చేసి డ్రై చేసి పెట్టుకుందామని. మొన్నటి వీడియో చెప్పాను కదా ఒకటి ఆర్డర్ చేస్తున్నానని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను జుబ్బాలు ఆర్డర్ చేశాను. తాళ్ళు ఉన్న జుబ్బాలు అండ్ బటన్స్ ఉన్న జుబ్బాలు ఆర్డర్ చేశాను. ఇవి 5 పీసెస్ వస్తాయి. ఇవి మీషోలో ఆర్డర్ చేశా. మీషోలో మనం వెతకాలే కానీ మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అండ్ ఇవి నాకు మస్లిన్ క్లాత్ అంటారు చూసారా, మస్లిన్ క్లాత్లో ఆర్డర్ చేసుకున్నా మెత్తగా ఉంటాయి కదా అని చెప్పి. అండ్ బేబీ స్వెటర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే చూడాలి బేబీ గర్ల్ పుడుతుందా బాయ్ పుడతాడో తెలియదు కాబట్టి స్వెటర్ దానికి తగ్గట్టు తీసుకుందాంలే అని చెప్పి. అండ్ మనం ఎలాగో మొత్తం ర్యాప్ చేసే ఉంచుతాము బేబీని. అండ్ ఇప్పుడు బాగా చలి కూడా పెరిగింది కదా, ప్రస్తుతానికి అది ఎప్పుడు ఆల్ టైమ్ యూస్ చేసేవి మాత్రమే ఆర్డర్ చేసాను, ఎందుకంటే మళ్ళీ నాకు డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. తర్వాత ఇప్పుడు ఇంకా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించాలి. అండ్ నాకు యాతన పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఏదో అలా సేవింగ్స్ అవి మాకు పెద్దగా ఉండవు అనమాట. ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అంటే ఫైనాన్షియల్ గురించి చెప్తున్నానని కాదు కానీ ఎక్కడికక్కడికి అలా సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు కాబట్టి ఇంకా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదే మైండ్లోకి వస్తుంది అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్, మీషో ఈ 4 ఎక్కడైతే నాకు క్వాలిటీ బాగుందో అండ్ ఎక్కడైతే కంపారిటివ్లీ తక్కువ ప్రైస్ ఉన్నాయో అవి ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవైనా సరే మనం లాంగ్ యూజ్ చేయలేము, మహా అయితే ఇవి ఒక 6 months వరకు యూజ్ అవుతాయి అంతే, తర్వాత యూజ్ అవ్వవు. అండ్ మిట్టుగడ జుబ్బాలు అయితే నా దగ్గర ఒక 2-3 జుబ్బాలు నేను వాడివి దాచుకున్నాను అనమాట. ఇప్పుడు నాకున్న మైనస్ ఏంటంటే ఫస్ట్ బేబీకి యూజ్ చేసేవి చాలామంది సెకండ్ బేబీకి యూజ్ చేస్తారు.
బట్ మిట్టు పుట్టి ఆల్మోస్ట్ 10 to 11 ఇయర్స్ అయిపోయింది కాబట్టి నేను వాడివి ఏమి యూస్ చేయలేను. అండ్ నేను నా మెమరీ కోసం వాడి జుబ్బాలు దాచుకున్నాను, అంతేగాని అవి ఇప్పుడు యూస్ చేయడానికి అసలు పనికిరావు అనమాట. నేను ఆ స్మెల్ అలా చూసుకోవడానికి నా మమ్మీ వాళ్ళ ఇంట్లో నా బట్టల బీరువాలో ఉంటాయి అనమాట జుబ్బాలు. అప్పుడు మెమరీస్ కోసం అని చెప్పి దాచుకున్నాను. నేను అలాంటివి చాలా దాచుకుంటూ ఉంటాను, ఒక బీరువా నిండా ఉంటాయి. మమ్మీ అలా దెబ్బలాడుతూనే ఉంటుంది, ఎన్ని రోజులు దాస్తావు అని. అండ్ దాంతోడు ఈ డంగరీస్ కూడా ఆర్డర్ చేసా. డంగరీస్ అంటే ఏం లేదు, కిందన మనకి ఆ బటన్లా వస్తుంది అనమాట, వాటిని డంగరీస్ అంటారు. అండ్ మిట్టుగా టైంలో అయితే అసలు నేను ఏం కూడా ఒక్కటి కూడా ఎప్పుడు కొనలే. నేను నార్మల్గా ఏవేవైతే కావాలనుకున్నానో అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను, కానీ నేను వెళ్ళి షాపింగ్ చేసింది ఆన్లైన్. అసలు నా దగ్గర అప్పుడు ఫోనే ఉండేది కాదు. సో ఇప్పుడైతే అంత టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు సంవత్సరానికి ట్రెండ్ ఇవి అవి బోల్డ్ చేంజ్ అయిపోతున్నాయి. అలాంటిది 10 సంవత్సరాల తర్వాత అంటే మాత్రం ఇంకా చేంజ్ అయిపోతుంది కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే, చాలామంది ఇప్పుడు బేబీ ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేసి మళ్ళీ రిటర్న్ పెడతారు కదా. సో వాళ్ళ చేతులు అవి మారుతాయి కాబట్టి సో ఎలా ఉంటాయి ఏంటి అనేవి తెలియవు. సో ఆ జర్మ్స్ అవన్నీ డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అందుకని. అండ్ ఈ టబ్ కూడా నేను చైనా మార్కెట్లో లైక్ ఇప్పుడు ఇండియా బజార్ అంటున్నారు కదా, ఇండియా బజార్లో తీసుకున్నాను ఈ టబ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న బకెట్లు అవన్నీ కూడా క్లీనింగ్ పర్పస్ అంటే ఫినాయిల్, మళ్ళీను ఇల్లు వత్తడానికి అండ్ సామాన్లు అవి ఇవన్నీ బకెట్లు వాటికి యూస్ చేసాము. సో బేబీవి ఇవి వాష్ చేయడానికి సెపరేట్గా చిన్న టబ్ తీసుకుందామని ఇది ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. 160 ఎంతో పడింది టబ్. యాక్చువల్గా మీషోలో టబ్ కూడా ఆర్డర్ చేశాను, బట్ నాకు అది బాగా రాలేదనమాట. రిటర్న్ పెట్టేసి ఇంక ఇందులో బేబీ లవ్ ల్యాప్ అనే డిటర్జెంట్ తీసుకున్నాను. అది వేసేసి అండ్ కొంచెం డెటాల్ కూడా యాడ్ చేసా, 1/2 కప్. డెటాల్ కూడా ఎక్కువ యూస్ చేయకూడదు పిల్లలకి, ఆ స్మెల్ బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. అందువల్ల ఒక 4-5 చుక్కలు డెటాల్, దాని తర్వాత ఈ డిటర్జెంట్ వేసి చాలాసేపు నానబెట్టేసా. మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేసి బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి 2-3 సార్లు జాడించి కొంచెం మెత్తగా అంటే బాగా స్క్వీజ్ చేసేసి ఇంట్లో ఆరబెట్టాను. బయట ఆరబెట్టలేదు, ఎందుకంటే మాకు బయట కూడా బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది. అందువల్ల ఇంట్లోనే సోఫా అంతా క్లీన్ చేసి సోఫా మీద ఆరబెట్టేశాను అనమాట. సో ఇలాగా కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేశాను, ఇంకా కొన్ని డేసే ఉంది కదా అని చెప్పేసి. సో ఎన్ని డేస్ ఉందని ఏంటనేది నేను ముందు అప్డేట్ చేస్తాను, ఓకేనా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.